సో హలో గాయ్స్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. సో ఈ వీడియో ఈరోజు జరిగిన మన WWE రా హైలైట్స్ వీడియో అండ్ ఈరోజు జరిగిన రా గురించి మాట్లాడితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండే మన ఈరోజుది రా. ఎందుకంటే ఈరోజు రా షో చూసిన తర్వాత లేదా ఏదో ఫ్రెష్ స్టార్ట్ ఫీలింగ్ వచ్చింది. అంటే పాత ఫ్యూడ్స్ అవన్నీ పక్కన పెట్టి ఈరోజు రాకి అంటే సమ్మర్ స్లామ్ తర్వాత ఇది ఫస్ట్ రా ఉండే అండ్ ఈ రాకి చూసలేదా ఒక ఫ్రెష్ స్టార్ట్ అనేది మనకి క్లియర్లీ కనిపిస్తుంది. అంటే ఒక ఫ్రెష్ ఫ్యూడ్స్, ఒక ఫ్రెష్ స్టోరీ, అంటే ఒక ఫ్రెష్ స్టార్ట్ మనకి చూడడానికి దొరికింది మన ఈరోజు రాలో. సో బాస్, ఈరోజు రా నిజంగా ఇంట్రెస్టింగ్ ఉండే. సో ఈరోజు రాలో ఏమేం జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. సో ఇక టైం వేస్ట్ చేయకుండా మన రా హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రా స్టార్టింగ్లోనే బ్యాక్ సైడ్ మనకి రోమన్ రేన్స్ కనిపించిండు. రోమన్ రేన్స్ ఆ ఛాంపియన్షిప్ తీసుకొని అక్కడ రింగ్ సైడ్ వచ్చేసిండు అనమాట. రోమన్ రేన్స్ ఎంట్రన్స్ అయిపోయింది. రోమన్ రేన్స్ ఎంట్రన్స్ కాగానే ఫ్యాన్స్ అందరూ చాలా జబర్దస్త్గా షేర్ చేసినారు, చాలా మంచి చాంట్ చేసినారు ఓటీసీ ఓటీసీ అని. అండ్ రోమన్ రేన్స్ రింగ్లో వచ్చి ఫ్యాన్స్ అందరికీ ఎక్నాలెడ్జ్ మీ అని చెప్పిండు. సో ఫ్యాన్స్ అందరు ఎక్నాలెడ్జ్ చేసినారు రోమన్ రేన్స్కి. అండ్ దాని తర్వాత రోమన్ రేన్స్ సెత్ రాలెన్స్ గురించి మాట్లాడిండు. అండ్ రోమన్ రేన్స్ ఏమేమి చెప్పిండంటే, మీకు తెలుసు మీ ట్రైబల్ షీఫ్ గురించి మీకు తెలుసు, నేను మాట పైన నిలబడే మనిషిని, నేను ఏమేమి చెప్పినానో అదంతా నేను చేసి చూపించినాను. లైక్ నేను ముందే చెప్పినాను నేను రాయల్ రంబల్ గెలుస్తానని అండ్ ఈ ప్లేస్కి ఈ కంపెనీకి నేను కాపాడుతానని. ఆయన అదే చేసినాను. నేను రాయల్ రంబల్ గెలిచినాను. నేను దాని తర్వాత రసల్ మేనియాలో ఆ ముసలోడితో నేను ఫైట్ చేసినాను. నేను ఆ ముసలోడికి ఓడిపించేసినాను. అండ్ దాని తర్వాత నేను మొత్తం సమ్మర్ పైన రాజ్యం చేసినాను. అండ్ అంతేకాదు నిన్న నేను సెత్ ఫ్రీకిన్ రాలెన్స్కి ఓడిపించేసినాను. అండ్ నాకు తెలుసు ఇలాంటి పార్ట్స్ వల్ల అంటే కొంచెం బాధ అవుతుంది, కానీ మీ బాయ్ సెత్ రాలెన్స్ మీ బాయ్, కానీ నా కోసం నా బ్రదర్. అండ్ మీకు తెలుసు నాకు ఈ ఎక్నాలెడ్జ్ అంటే నాకు చాలా ఇష్టం. కానీ మీరు ఇక్కడ ఒక టైప్లో మీరు సెత్ రాలెన్స్ కోసం ఇక్కడ అంటే ఒక ఎక్నాలెడ్జ్ అంటే మీరు షేర్ చేస్తే నాకు ఎలాంటి బాధ లేదని చెప్పిండు అనమాట. అండ్ అక్కడ ఫ్యాన్స్ అందరూ సెత్ రాలెన్స్ థీమ్ సాంగ్ ఉంది కదా, అది పాడుతూ ఉంటారు ఫ్యాన్స్. కానీ అంతలోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది ఎల్ఏ నైట్ది. ఎల్ఏ నైట్ రోమన్ రేన్స్ ముందు వచ్చేసిండు. అండ్ వీళ్ళిద్దరు ఫేస్ టు ఫేస్ వచ్చేసినారు. అండ్ అప్పుడే ఫస్ట్ ఎల్ఏ నైట్ చెప్పిండు, కంగ్రాచులేషన్స్ రోమన్ రేన్స్, ఎందుకంటే నువ్వు నిన్న సమ్మర్ స్లామ్లో అంటే సెత్ రాలెన్స్కి ఓడిపించేసినావు. కంగ్రాచులేషన్స్ రోమన్ రేన్స్, ఎందుకంటే నువ్వు స్టిల్ వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్ ఉన్నావు. అండ్ ఒక జబర్దస్త్ ఫ్యాక్ట్ ఏంటంటే రోమన్ రేన్స్ నువ్వు ఈసారి అంటే నీ సొంతంగా నువ్వు ఫైట్ చేసి గెలిచినావు. ఎలాంటి బ్లడ్ లాంటి ఎవరు ఇంటరప్ట్ చేయకుండా నువ్వు నీ సొంతంగా గెలిచిన. అంటే నేను అండ్ సెత్ రాలెన్స్ ఆల్రెడీ మాట్లాడుకున్నాము, అంటే నువ్వు నీ సొంతంగా చేయలేవు అని, కానీ నువ్వు రోమన్ రేన్స్ చేసి చూపించినావు. సో కంగ్రాచులేషన్స్. అండ్ నువ్వు అంతా మంచిగా చేసినావు, కానీ నిజం చెప్పాలంటే రోమన్ రేన్స్ నువ్వు ఒక పెద్ద మోసగాడివి, నువ్వు ఒక పెద్ద ఫ్రాడ్వి. ఎందుకంటే నేను చాలా మంత్స్ నుంచి చాలా నెలల నుంచి నేను నీ పేరు పిలుస్తున్నాను, నువ్వు నా జోలికి వచ్చినావు, కానీ నువ్వేం చేసినావు అంటే నీ బ్లడ్ లైన్కి పంపించినావు. అండ్ నేనేం చేశానంటే నీ బ్లడ్ లైన్కి సమ్మర్ స్లామ్లో ఓడిపించేసినాను. సో దీని అర్థం ఏంటంటే ఇక నెక్స్ట్ ఇక నువ్వే ఉన్నావు అన్నమాట. సో అందుకే నేను వచ్చేసినాను. అండ్ అంతేకాదు రోమన్ రేన్స్ నాకు కరెక్ట్గా గుర్తుంది, లాస్ట్ టైం మనం ఫైట్ చేసినప్పుడు అది ఒక సింగిల్స్ మ్యాచ్ లేకుండే. ఆ మ్యాచ్తో ఇంటరప్ట్ అవన్నీ చాలా జరిగినాయి. సో అందుకనే మనము ఇప్పుడు మరొకసారి ఫైట్ చేద్దాం. రోమన్ రేన్స్ కావాలంటే ఈ రోజే ఫైట్ చేద్దాం, నువ్వు కావాలంటే నెక్స్ట్ వీక్ ఫైట్ చేద్దాం, నువ్వు కావాలంటే మనీ ఇన్ ద బ్యాంక్లో ఫైట్ చేద్దాం, నువ్వు కావాలనుకుంటే రసల్ మేనియాలో అయినా సరే ఫైట్ చేద్దాం రోమన్ రేన్స్. కానీ ఈసారి ఎలాంటి ఇంటరప్ట్ ఉండొద్దు, నో బ్లడ్ లైన్ అంటే ఎవరు ఇంటరప్ట్ చేయకుండా ఫైట్ చేద్దాం. సో చెప్పు ఎస్ అని చెప్పి ఫైట్ చేద్దామని ఎల్ఏ నైట్ చెప్పిండు. సో అప్పుడే రోమన్ రేన్స్ ఏమని చెప్పిండు అంటే, ఏంది నువ్వు నాకు మోసగాడని చెప్తున్నావా?
ఇదే కదా దీని గురించి కానీ నేను మాట్లాడుతున్నాను. అసలు నువ్వు ఏ అధికారంతో నువ్వు నాకు ఒక ఫ్రాడ్ ఒక మోసగాడని చెప్తున్నావు? అంటే నువ్వు ఇక్కడ రింగ్లో వచ్చి నువ్వు పెద్ద మెగాస్టార్ అంటావు కానీ నువ్వు ఎలాంటి వాచ్ చేసుకున్నావు చూడు. అండ్ నా వాచ్ సైడ్ జూమ్ చేయండి. మెగాస్టార్ అంటే ఇలాంటి వాచ్ చేసుకునే అర్థమైందా? అండ్ నువ్వు అసలు ఏం చేసినావు అని, నువ్వేమైనా అంటే ఒక నంబర్ 1 కంటెండర్ మ్యాచ్ గెలిచినావా, బ్యాటిల్ రాయల్ మ్యాచ్ గెలిచినావా, అసలు నువ్వు ఏం గెలిచినావు? నువ్వు మా అంటే ఒక 6 man ట్యాగ్ టీమ్ మ్యాచ్ గెలిచినావు. ఏంది ఇప్పుడు నువ్వు నా బ్రదర్స్కి నా బ్లడ్ లైన్ ఓడిపించినావు. సరే కంగ్రాచులేషన్స్, LA Knight అంతా బాగానే ఉంది. కానీ దాని తప్ప ఇంకా నువ్వేం చేసినావు అని? నువ్వేం చేయలే కదా. అంటే ఇలాంటి బ్యాటిల్ రాయల్ ఇవన్నీ ఏం టోర్నమెంట్ ఏం గెలవకుండా డైరెక్ట్గా వచ్చి నీకు టైటిల్ షాట్ కావాలంటే దొరుకుతుంది ఏంది అంటే కెమెరా సైడ్ చూసి మరి అందరికీ చెప్పిండు రోమన్ రేన్స్. అంటే ఓన్లీ LA Knight కానీ కాదు, మొత్తం లాకర్ రూమ్కి అందరికీ ఒక మాట చెప్పిండు. అండ్ అది ఏంటంటే మీకు టైటిల్ అవకాశం కావాలంటే మీరు ఆ అవకాశం సంపాదించాలి, కానీ ఇష్టం ఉన్నట్టు వాగితే, మీరు నా పేరు పిలిస్తే, మీరు నాకు ఎక్కిరిస్తే మీకు టైటిల్ షాట్ దొరకదు అనే మాట. ఓన్లీ నా పేరు చెప్పినందుకు మీకు టైటిల్ షాట్ దొరకదు. మీరు టైటిల్ షాట్ కోసం, ఛాంపియన్షిప్ కోసం మీరు ఆ అవకాశం సంపాదించాలి అన్నట్టు అక్కడ రోమన్ రేన్స్ చెప్పిండు. అండ్ రోమన్ రేన్స్ LA Knightకి ఏమని చెప్పిండంటే, ఇక అయిపోయిందా కథమా, ఇక నువ్వు లైన్లో ఉండు, అర్థమైందా? లైన్లో ఇంకా ఇళ్ళపడు, నీ అవకాశం వచ్చినప్పుడు వస్తే కానీ నువ్వు లైన్లో ఉండన్నట్టు అక్కడ చెప్పి రోమన్ రేన్స్ వెళ్ళిపోతూ ఉంటాడు. సో అప్పుడే LA Knight ఏమని చెప్పిండంటే, రోమన్ రేన్స్ నిజంగా నీ ఓరా చాలా అంటే చాలా కూల్గా చాలా జబర్దస్త్గా ఉంటుంది ఎప్పుడంటే నువ్వు ఈ రింగ్లో నా ముందు లేనప్పుడు. అండ్ అంతేకాదు రోమన్ రేన్స్ నువ్వేమన్నావు అంటే, నేను ఎలాంటి అవకాశం సంపాదించలేదా, మర్చిపోయినా అంటే నేను నీతోటి ఫైట్ చేసినప్పుడు లాస్ట్ టైము అంటే ఆ మ్యాచ్లో నువ్వు అండ్ నీతో పాటు 38 మంది కలిసి నా పైన అంటే అటాక్ చేసిరు అనమాట. అంటే మీరందరూ కలిసి నన్ను ఓడిపించినారు. అప్పుడే కదా నేను ఓడిపోయినాను. అంటే అవకాశం ఎప్పుడో దొరికిండే, బట్ నువ్వు చీట్ చేసినావు, నీ బ్లడ్ లైన్ వచ్చింది అన్నట్టు అక్కడ LA Knight చెప్పిండు. ఇంకా LA Knight ఇంకా చాలా కోపంలో వచ్చేసిండు, అక్కడ చాలా ఎక్కిరిచిండు ఆ షీల్డ్ మూమెంట్కి. అంటే ఇలా ఆ షేర్ అదంతా ఉంటుంది అది ఎక్కిరిచిండు ఆ షీల్డ్ డైలాగ్ చెప్పి. అండ్ మీ బ్రదర్ ఫైట్ చేసుకున్నట్టు అక్కడ మాట్లాడిండు. అండ్ నువ్వు ఎప్పుడు నాలా కానికి నువ్వు ట్రై చేసినాక నువ్వు ఎప్పుడు నాలా కాలేవు అన్నట్టు LA Knight చెప్తుండే అక్కడ రోమన్ రేన్స్కి. అండ్ ఫైనల్లీ అక్కడ LA Knight ఏమని చెప్పిండంటే, నేను ఒక అన్క్రాన్ ఛాంపియన్ ఈ బిజినెస్లో అని ఈ టైప్లో చెప్పి బాగానే ఎక్కడిచ్చిండు అక్కడ LA Knight రోమన్ రేన్స్కి. అండ్ అక్కడికి వెళ్ళిపోయిండు బాస్. సో అప్పుడే రోమన్ రేన్స్ ఇంకా చాలా పిచ్చి కోపంలో కనిపించిండు. బట్ ఈ సెగ్మెంట్ అయితే ఇక్కడనే అయిపోయినా, ఇంకా ఉన్నాయి రోమన్ రేన్స్ సెగ్మెంట్ ఈరోజు రాలో మధ్యలో ఇవి ఉన్నాయి, లాస్ట్లో ఉంది. బట్ ఏంటంటే ఇక్కడనే ఈ ఫస్ట్ సెగ్మెంట్ అనేది అయిపోయింది బాస్. అండ్ దాని తర్వాత వచ్చింది మన జీవాన్ ఎవెన్స్ వర్సెస్ ఈథన్ పేజ్ మ్యాచ్. అండ్ ఇది ఒక చాలా పెద్ద మ్యాచ్ ఉండే, చాలా మంచి మ్యాచ్ ఉండే. అంటే రెస్లింగ్ విషయంలో అయితే అంటే ఇలా మ్యాచ్ బాగానే ఉంటుంది బాస్. అండ్ అంతేకాదు ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే, ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు, జీవాన్ ఎవెన్స్. అండ్ జీవాన్ ఎవెన్స్ గెలిచిన తర్వాత ఇంకలా ఒక మనిషి వచ్చి ఇళ్ళపడ్డాడు. అండ్ ఆ మనిషి ఇంకెవరో కాదు, మన బిగ్ క్యాష్ వచ్చిండు, రిటర్న్ చేసిండు ఈరోజు అండ్ అటాక్ చేసిండు జీవాన్ ఎవెన్స్ పైన. అండ్ నిజం చెప్పాలంటే బిగ్ క్యాష్కి ఏ టైప్లో రియాక్షన్ దొరకాలో అది దొరకలేదు బాస్. ఎందుకంటే వీళ్ళు ఏం తప్పు చేసినారంటే, వీళ్ళు ముందే అంటే అడ్వర్టైజ్ చేసినారు, అంటే బిగ్ క్యాష్ వస్తుండు ఈరోజు ఈ రాలో అన్నట్టు వీళ్ళు ముందే అడ్వర్టైజ్ చేసి తప్పు చేసినారు. రూమర్స్ వరకే మంచిగా ఉండే, మీ అందరికి గుర్తుండొచ్చు. నేను మీ అందరికి ముందే ఎప్పుడు ఒక నెల ముందే ఒక రూమర్ ఇచ్చినాను. అండ్ అది ఏంటంటే బిగ్ క్యాష్ అండ్ ఎన్జో అమోరే అంటే వీళ్ళు రిటర్న్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి, రూమర్స్ వస్తున్నాయి, బిగ్ క్యాష్ అండ్ ఎన్జో అమోరే వస్తారు ఇన్ ఫ్యూచర్లో అని ముందే అప్డేట్ ఇచ్చాను. సో రూమర్స్ వరకే మంచిగా ఉండే. అండ్ ఏదైనా సూపర్ స్టార్ రిటర్న్ రూమర్ వరకు ఉంటేనే మంచిగా ఉంటుంది. వీళ్ళు ముందే అడ్వర్టైజ్ చేస్తే అది ఎక్కడనో మంచిది కాదన్నమాట. సో అదే జరిగింది ఇక్కడ బిగ్ క్యాష్. అదే జస్ట్ రూమరే ఉంటే అండ్ ఒకటిసారి బిగ్ క్యాష్ వచ్చేస్తే అది హైలైట్ అయిపోతుండే ఫ్యాన్స్ సైడ్ నుంచి. కంపల్సరీ కనీసం ఒక్కరోజు కోసమైనా బిగ్ క్యాష్ కోసం కొంచెం మంచిగా చాయింట్స్ లేదంటే షేర్ లేదంటే బూ అయినా సరే, ఆ హేట్ అయినా సరే కొంచెం సాలిడ్గా వినపడుతుండే బాస్. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారో మీరు కామెంట్స్లో చెప్పండి. ఓకే, సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ బాస్ రోమన్ రేన్స్ ది బ్లడ్ లైన్ అంటే అక్కడ జేకబ్ పాటు ది ఊసోస్ ఉండే అనమాట. అండ్ రోమన్ రేన్స్ అలా కోపం చేసిండు. అండ్ రోమన్ రేన్స్ ఏమని చెప్పిండంటే, నేను కొంచెం పాత టైంలో ఇక్కడ అంటే మాట్లాడదాం అనుకోవడం లేదు. అంటే పాత టైంలో రోమన్ రేన్స్ ఏ టైంలో ట్రీట్ చేస్తుండే వీళ్ళకి
చాలా అంటే చాలా అంటే ఇష్టమైన ట్విట్టర్స్ ఉన్నాయి కదా. సో ఆ టైప్లో కాకుండా రోమన్ రైన్స్ ఇక్కడ ఏమని చెప్పండి, పాత రోజుల్లో మాట్లాడతలేను, మీకు కావాల్సింది ఏంది, మీకు కావాల్సిన రెస్పెక్ట్ కదా, కానీ రెస్పెక్ట్ ఈ టైప్లో నడుస్తుందా మీరు చెప్పండి. అంటే నా స్టాండర్డ్ ఏంది అంటే మీరేం చేసినారు, మీరు రీసెంట్లీ 6 పాయింట్ యాక్టివ్ మ్యాచ్లో ఓడిపోయినారు. అండ్ ఈ సోలో సికో ఎక్కడ ఉన్నాడు, నేను సోలో సికోవాకి తీసుకురా అని చెప్పినాను. అండ్ సోలో సికో ఎక్కడ అంటే అసలు సోలో సికోవా నా పక్కన ఉండాల్సింది, పోయి అంటే కాఫీ తీసుకురా అంటే కాఫీ తీసుకురావాల్సింది సోలో సికోవా. సో ఆ టైప్లో ఉండాలి సోలో ఇక్కడ, కానీ ఏడి. అండ్ ఎలెనైట్ నాకే పెద్ద మోసగాడని చెప్తున్నాడు. అండ్ ఈ రాయ్స్కీ గురించి మాట్లాడితే అసలు ఇదేమైనా పేరా, ఈ రాయ్స్కీ ఏం పేరు. అండ్ జేకబ్, ఈ రాయ్స్కీ నీ ఫ్యామిలీ అయింది. జేకబ్ నువ్వు నా ఫ్యామిలీయా కాదా? చూడు ఇక్కడ మనము ఫ్యామిలీ, మనము ది బ్లడ్ లైన్, మనం అసలైన బ్లడ్ లైన్, మనం ఎవరికి నమ్మొద్దు, అర్థమవుతుందా అని రోమన్ చెప్పినప్పుడు అక్కడ జిమ్మీ ఊసో ఏమని చెప్పిండంటే ఎలినైట్కి మేము చూసుకుంటామని చెప్పినప్పుడు వద్దు, అవసరం లేదు, మీ టైం అయిపోయింది, మీకు అవకాశం దొరికింది, మీరేం చూసుకోలేదు ఎలినైట్కి. సో ఎలినైట్కి నా కోసం వదిలేండి, అర్థమవుతుందా. అండ్ ఎలినైట్ జోలికి ఎవరు వెళ్ళొద్దు, ఎవరు చేయలేకపోతే అన్నట్టు అక్కడ రోమన్ చెప్పి వెళ్ళిపోగానే ఎంకెల్ నుంచి ఎలినైట్ వచ్చిండు బాస్. అండ్ ఎలినైట్ వచ్చి వీళ్ళకి ఏమని చెప్పిండంటే, హే నేను ఇప్పుడే విన్నాను ఇక్కడ ఎవరో ఏదో చెప్పినారు ఎలినైట్కి వదిలేనండి, ఎలినైట్ జోలికి ఎవరు వెళ్ళకుండా అని చెప్పినప్పుడు అక్కడ అంటే జిమ్మీ ఊసో ఇట్లా కొంచెం ముంగట ఇట్లా ఫేస్ వచ్చిన, అంటే జిమ్మీ కాదు జే ఊసో కొంచెం ఇట్లా ఫేస్ వచ్చినప్పుడు ఏంది ఇప్పుడు నీ డాడీ వచ్చి మరోసారి కోపం చేస్తాడంటే అక్కడ మాట్లాడిండు. అండ్ ఏమేమి చెప్పిండు అంటే నెక్స్ట్ వీక్ చూసుకుంటా నేను, మీకు నెక్స్ట్ వీక్ కలుద్దామంటే అక్కడ చెప్పి వీళ్ళకి ఎక్కిరించి కొంచెం వెళ్ళిపోయాడు ఎలినైట్. అండ్ ఇక్కడనే ఇలా ఈ సెగ్మెంట్ అయిపోయింది. అండ్ ఈ సెగ్మెంట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండే, కానీ దాని తర్వాతనే బ్యాక్ స్టేజ్ అంటే మన రాయ్స్కి జేకబ్ ఫాట్ దగ్గర వెళ్ళి మనం ఎంతైనా సరే ఫ్యామిలీ, మనం ఎన్నిసారి ఫైట్ చేయలేదు, మనం ఎన్నిసారి ఏం చేయలేదు అంటే ఎంతైనా సరే లాస్ట్కి మనం కలిసిపోతుండే కదా. సో ఈసారి అంతే ఫైట్ జరిగింది మన మధ్యలో, అయిపోయినట్టు అక్కడ రాయ్స్కి మాట్లాడినప్పుడు జేకబ్ ఫాట్ డైరెక్ట్గా ఒక స్ట్రీట్ ఫైట్ కోసమే ఛాలెంజ్ చేసిండు రాయ్స్కీకి. ఎస్, ఈరోజు రాలో ఒక స్ట్రీట్ ఫైట్లో ఫైట్ చేద్దామని జేకబ్ ఫాట్ ఛాలెంజ్ చేసిండు మన రాయ్స్కీకి. అండ్ ఇక్కడనే ఇలా ఈ సెగ్మెంట్ అయిపోయింది. దాని తర్వాత మన ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్, మన ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ అండ్ మన రోక్సన్ ప్యారెస్ అంటే మన లీ మోర్గన్, రాకెల్ రోడ్రిగస్, రోక్సన్ ప్యారెస్ అయితే అక్కడ ఎంట్రీ అయిపోయింది. అండ్ రింగ్లో వచ్చిన తర్వాత మన లీ మోర్గన్ ఏమని చెప్పిందంటే, లేడీస్ అండ్ జెంటిల్మెన్, మీరు నిజం చెప్పాలంటే ఒక గ్రేటెస్ట్ ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్ ప్రెజెన్స్లో ఉన్నారు. అండ్ నేను రీసెంట్లీ సమ్మర్ స్లామ్లో ఒక గ్రేటెస్ట్ ఉమెన్ ఆఫ్ ద స్కై అంటే ఈయో స్కైకి ఓడిపించేసిన అని ఈ టైప్లో మన లీ మోర్గన్ చెప్పింది. లీ మోర్గన్ గ్రేటెస్ట్ ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్ చాలా గొప్ప మాట్లాడుకుంది. అండ్ ఛాలెంజర్ గురించి మాట్లాడితే అసలు మీకు ఇక్కడ ఎవరైనా ఛాలెంజర్స్ కనిపిస్తున్నారా? నాకోసం అసలు ఎలాంటి ఛాలెంజర్ లేడు అన్నట్టు మన లీ మోర్గన్ చెప్పింది. అండ్ రాకెల్ రోడ్రిగస్ బి రీసెంట్లీ మన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ గెలిచింది కదా. సో రాకెల్ రోడ్రిగస్ గురించి కొంచెం గొప్ప మాట్లాడింది, రోక్సన్ ప్యారెస్ గురించి గొప్ప మాట్లాడింది. అండ్ ఇప్పుడు అందరికి చూపిస్తాము సోల్ రూకాకి రోక్సన్ ఏ టైప్లో ఇచ్చి పడేస్తామని చెప్పింది. సో అప్పుడే సోల్ రూకా వచ్చింది. అండ్ మనకి ఇమీడియట్ ఒక మ్యాచ్ చూడడానికి దొరికింది, సోల్ రూకా వర్సెస్ రోక్సన్ ప్యారెస్. అండ్ అంతేకాదు ఈ మ్యాచ్ మధ్యలో వీళ్ళు చాలా ఇంటరప్ట్ చేసినారు బాస్. రాకెల్ రోడ్రిగస్ అయినా సరే మన లీ మోర్గన్ అంటే చాలా ఇంటరప్ట్ చేసినారు. అండ్ ఇంటరప్ట్ చేస్తున్నప్పుడే రెఫరీ చూసింది, అందుకని మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది. అండ్ డిస్క్వాలిఫికేషన్ తర్వాత వీళ్ళు ఇంకా అటాక్ చేసినారు సోల్ రూకా పైన. కానీ అంతలోనే అక్కడ థీమ్ సాంగ్ ప్లే అయిపోయింది, ద మ్యాన్ బెక్కీ లించ్ది. ఎస్, ఈరోజు మన బెక్కీ లించ్ రిటర్న్ చేసి అంటే ఏదో ఇలా అటాక్ చేస్తాం అనుకున్నాము. అంటే ఇప్పుడు అక్కడ సోల్ రూకా పని అటాక్ చేస్తుంటే అప్పుడు వచ్చింది కదా. సో ఆ టైంలో మేబీ కాపాడడానికి వచ్చినట్టు అక్కడ అనిపించింది, కానీ అక్కడ కాపాడడానికి కాదు, అక్కడ ఛాలెంజ్ చేయడానికి వచ్చింది మన బెక్కీ లించ్. ఏమని చెప్పింది అంటే, నేను ఈ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ కోసం రాలేదు, నేను ఆల్రెడీ ఈ ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ నేను ఎంత ఫేమస్ చేయాలని చేసేసినాను. అండ్ ఇప్పుడు నేను వచ్చినాను ఈ మన ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ కోసం అని ఈ టైప్లో అక్కడ మాట్లాడింది బాస్. అంటే అక్కడ ఎక్కిరిచ్చిందని మాట లీ మోర్గన్ కంటే, నువ్వు 100 రోజుల తర్వాత ఈ టైటిల్కి డిఫెండ్ చేసినావు అన్నట్టు కొంచెం ఎక్కిరిచ్చింది.
అందుకే లీ మోరింగ్కి అక్కడ కోపం వచ్చింది అనమాట. అండ్ లీ మోరింగ్ కోపంలో అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కడిచ్చి అంటే ఫైట్ చేయాలంటే అక్కడ మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ అంతలోనే ఇంకొక రిటర్న్ అయిపోయింది మన స్టెఫనీ వకేర్ది. సో స్టెఫనీ వకర్ వచ్చి ఇలా పైన అటాక్ చేసిన సింగిల్ హ్యాండ్లీ బాస్ ఈ జడ్జ్మెంట్ డే మెంబర్స్కి అంటే లీ మోర్గన్, రఖెల్ రోడ్రిగస్ అండ్ రోక్సైమ్ ప్యారెస్కి సింగిల్ హ్యాండిల్ చేసింది మన స్టెఫనీ వకేర్. బాగానే వీళ్ళు ముగ్గురికి ఇచ్చి పడేసింది. దాని తర్వాత రింగ్లో బెక్కీ లించ్ అండ్ మన స్టెఫనీ వకేర్ ఇద్దరు ఫేస్ టు ఫేస్ వచ్చేసినారు. అండ్ ఫేస్ టు ఫేస్ వచ్చినప్పుడు మన స్టెఫనీ ఏమని చెప్పిందంటే, నువ్వు నా దారి మధ్యలో రాకు, నువ్వు నా దారిలో రాకంటే దూరం ఉండని చెప్పినప్పుడు బెక్కీ లించ్ అంటే లే అంటే ఏం చేస్తావు అన్నట్టు అక్కడ బెక్కీ లించ్ చెప్పింది. అండ్ అది నా టైటిల్ అన్నట్టు అక్కడ మాట్లాడింది బెక్కీ లించ్. సో ఇప్పుడు ఏంటంటే డబ్ల్యూడబ్ల్యూ ఇక్కడ మళ్ళొకసారి పెద్ద ఫంబల్ చేసింది అనమాట. అంటే ఏదో లీ మోర్గన్ ముందు ఒక ఛాలెంజర్ పెట్టిన పని అయిపోతుండే, ఒకటిసారి 2 రిటర్న్స్ అయిపోయినాయి బెక్కీ లించ్ది అండ్ స్టెఫనీ వకేర్ది. అండ్ అదే మళ్ళీసారి మేబీ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరుగుతుందా లేదా ఇప్పుడు ఏం జరుగుతుందా చూడాలి అదే. సో చూద్దాం. బట్ ఇక్కడనే ఈ సెగ్మెంట్ అయితే అయిపోయింది బాస్. సో ఈ సెగ్మెంట్ పైన మీరేమంటారు కామెంట్లు చెప్పండి. అండ్ హైలైట్ ఏంటంటే బ్యాక్ స్టేజ్ పాల్ హేమన్ అండ్ ఓబా ఫేమి కనిపించినారు. ఓబా ఫేమికి పాల్ హేమన్కి ఓబా ఫేమి ఏమేమి చెప్పిండంటే, బ్రాక్ లెస్నర్ రీసెంట్లీ ఏమేమి చెప్పిండో నా గురించి అంటే మన సమ్మర్స్లామ్లో అదంతా అయిన తర్వాత నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను బ్రాక్ లెస్నర్కి. నువ్వు ఎప్పుడైనా సరే నువ్వు బ్రాక్ లెస్నర్ చూసినావు అనుకో, నువ్వు బ్రాక్ లెస్నర్తో నువ్వు కలిసినావు అనుకో ఎప్పుడైనా, సో అప్పుడు ఒక మాట చెప్పు అండ్ అదేంటంటే థ్యాంక్ యూ. ఓబా ఫేమి బ్రాక్ లెస్నర్కి థ్యాంక్స్ చెప్పిండని, నువ్వు థ్యాంక్ యూ చెప్పు బ్రాక్ లెస్నర్ కానీ ఈ టైప్లో ఓబా చెప్పిండు. దాని తర్వాత ఇక వీళ్ళు చేయగలిపినారు అండ్ ఇక్కడనే సెగ్మెంట్ అయిపోయింది. దాని తర్వాత మన ఓబా ఫేమి దగ్గర ఎంట్రన్స్ అయిపోయింది బాస్. ఇక మన ఓబా ఫేమి రింగ్లో వచ్చిండు, ఫ్యాన్స్ చాలా మంచిగా చేర్ చేసినారు. అండ్ ఓబా రింగ్లో వచ్చిన తర్వాత ఏమని చెప్పిండంటే బ్రాక్ లెస్నర్ గురించి మాట్లాడిండు ఫస్ట్. అండ్ ఏమని చెప్పినంటే చూడండి, నేను అండ్ బ్రాక్ లెస్నర్ రీసెంట్లీ అంటే ఒక వార్లో వెళ్ళినాం, మేము హెలినా సెల్లో ఫైట్ చేసినాం. అండ్ ఒక మ్యాచ్ అన్నప్పుడు గెలుపు ఓడిపోవడం ఇది కామనే, కానీ ఆ మ్యాచ్లో రెస్పెక్ట్ సంపాదించడం చాలా పెద్ద మాట. అండ్ మా ఇద్దరికి అంటే ఒక రెస్పెక్ట్ అంటే మా ఇద్దరి పైన ఒక రెస్పెక్ట్ వచ్చింది ఒకరిద్దరి పైన. అండ్ అంతేకాదు బ్రాక్ లెస్నర్కి నేను రెసల్మేనియాలో ఓడిపించిన తర్వాత బ్రాక్ రిటైర్మెంట్ తీసుకొని వెళ్ళిపోయాడు, కానీ అయినా సరే మరోసారి తిరిగి వచ్చిన అంటే ఒక డౌట్ ఉండే అనుకుంటా. అంటే నేను ఏ మనిషి చేతుల్లో నేను వెళ్ళిపోయినానో ఆ మనిషి నిజంగానే ఆ లెవెల్లో ఉన్నాడా అని ఒక డౌట్ ఉండే అనుకుంటా. అందుకే నా జోలికి వచ్చిండు, నాతో ఫైట్ చేసిండు, నాకు కొన్ని వారాలు మొత్తము నా జీవితం సర్వనాశనం చేసిండు. అండ్ ఫైనల్లీ ఇప్పుడు ఆ డౌట్ అనేది బ్రాక్ లెస్నర్కి క్లియర్ అయిపోయింది. అందుకే కదా బ్రాక్ లెస్నర్ నాకు ఒక పాసింగ్ ద టార్చ్ ఇచ్చిండు. అండ్ ఇప్పుడు ఆ టార్చ్ నా చేతుల్లో ఉంది. అండ్ అంతేకాదు అక్కడ లాస్ట్లో ఒక వార్నింగ్ ఇచ్చిండనమాట అందరికీ, అంటే ఎవరెవరికి ఈ టార్చ్ నా చేతుల్లో ఉందని ప్రాబ్లం ఉందో వాళ్ళు నా జోలికి వచ్చేయండి, తెలుస్తుంది అంటే కరెక్ట్ మనిషి చేతుల్లో ఈ టార్చ్ ఉందా లేదా అని. ఎందుకంటే మీరు ఓబా ఫేమి జోలికి వస్తుంది గుర్తుపెట్టుకున్నట్టు ఈ టైప్లో వార్నింగ్ ఇచ్చేసిండు. అక్కడ ఇచ్చిగా ఓబా వెళ్ళిపోతుంటే అక్కడ ద విజన్ ఫ్యాక్షన్ది ఎంట్రీ అయిపోయింది. లైక్ ఆస్టిన్ థియరీ, మన బ్రాన్ బ్రేకర్, సో అంటే మన మ్యాక్సిమ్ డూప్రీ అంటే ఇలా ఎంట్రీ అయింది. ఎంట్రీ అయినప్పుడు బాస్ బ్రాన్ బ్రేకర్ అండ్ ఓబా ఫేస్ టు ఫేస్ వచ్చినారు. సో నిజంగా ఇది హైలైట్ అనిపించింది, వీళ్ళు ఫేస్ టు ఫేస్ వచ్చేసినారు. అండ్ మన బ్రాన్ బ్రేకర్కి ఓబాతో ప్రాబ్లమ్స్ క్లియర్లీ కనిపిస్తుంది. అండ్ ఆ థీమ్ సాంగ్ ప్లే అయినప్పుడే ఓబా అక్కడ ఏమని చెప్పినంటే నాకు తెలుసు నా జోలికి వస్తాడు అన్నట్టు ఈ టైప్లో రియాక్షన్ ఇచ్చిండనమాట. ఐ నో ఇట్ అని చెప్పిండు అక్కడ ఆ థీమ్ సాంగ్ ప్లే కాగానే. అండ్ బాస్ ఇంకేముండే దాని తర్వాత అంటే రింగ్లో వచ్చిన తర్వాత ఇక బ్రాన్ బ్రేకర్ వర్సెస్ జో హెన్రీ మ్యాచ్ జరిగింది. రింగ్ బయట ఆస్టిన్ థియరీతో బ్రాల్ పెంచినది. అండ్ చాలా చిన్న మ్యాచ్ ఉండే, చాలా సింపుల్ స్పియర్ ఇచ్చేసిండు అక్కడ మన బ్రాన్ బ్రేకర్. జో హెన్రీ కవర్ చేసిండు అండ్ పిన్ కౌంట్ అయిపోయింది 1-2-3. ఈ మ్యాచ్లో బ్రాన్ బ్రేకర్ గెలిచిన తర్వాత బ్రాన్ బ్రేకర్ ఇమీడియట్గా బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోయాడు బాస్. అంటే రింగ్లో దాని తర్వాత చిన్న బ్రాల్ జరిగి మళ్ళీ ఆస్టిన్ థియరీ అటాక్ చేయడము అండ్ మన అకిరా టూజా వచ్చి ఆస్టిన్ థియరీ పైన అటాక్ చేయడం. సో ఇదంతా జరిగింది, కానీ ఇది ఇంపార్టెంట్ కాదు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బ్యాక్ స్టేజ్ వెళ్ళిన తర్వాత మన
బ్రాన్ బ్రేకర్ పాల్ హేమన్కి అడిగేసిండు ఓబాఫేమి ఎక్కడా అని. ఈ ఓబాఫేమి నా జోలికి ఎందుకు వచ్చిండు, ఓబాఫేమి ఎక్కడ అన్నట్టు అడిగిండు. సో అప్పుడే పాల్ హేమన్ నాకటి తెలుసు ఓబాఫేమి ఎక్కడో నాకేం తెలుసు అని చెప్పినప్పుడు మన బ్రాన్ బ్రేకర్ ఏమని చెప్పినంటే కరెక్టే కదా నీకెట్లా తెలుస్తుంది, ఏంటంటే నీ కొత్త ఫ్రెండ్ ఏమో అనుకున్నా నేను మన ఈ ఓబాఫేమి అని పాల్ హేమన్కి చెప్పిండు మన బ్రాన్ బ్రేకర్. అండ్ ఇంకేముండే బాస్ ఇక్కడనే ఈ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మన షాట్ గేబుల్ న్యూ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ షాట్ గేబుల్ వచ్చిండు. ఆయన అక్కడ చాలా ఎమోషనల్గా మాట్లాడిండు. స్ట్రాటజిక్ క్యారెక్టర్ నుంచి నేను ఈ క్యారెక్టర్లో వచ్చిన కొంచెం ఇక్కడ మాట్లాడిన మాట అక్కడ పెంటాబ్ వచ్చి కంగ్రాచులేషన్స్ అని చెప్పిండు, మారిపోయాను అదే పెద్ద మాట అని చెప్పిండు. దాని తర్వాత ఈ డామినిక్ అంటే వీళ్ళు వచ్చి కొంచెం ఎక్కిరిస్తుంటారు. సో అందుకనే బాస్ ఇక వీళ్ళు మాటల్లో అంటే ఎక్కడ పడితే అక్కడ కాదు, ఎప్పుడంటే అప్పుడు కాదు, నువ్వు ఇప్పుడే అంటే నువ్వు ఎప్పుడంటే అప్పుడు ఫైట్ చేస్తూ ఉంటావు, ఇప్పుడే ఫైట్ చేద్దామని చెప్పిండు. అండ్ ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరిగింది ఇలా మధ్యలో. అండ్ ఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు షాట్ గేబుల్ అండ్ పెంటా ఈ మ్యాచ్లో గెలిచినారు బాస్. సో నెక్స్ట్ మనకి మన రా మెయిన్ ఈవెంట్లో ఒక జబర్దస్త్ స్ట్రీట్ ఫైట్ చూడడానికి దొరికింది. జేకబ్ ఫాటు వర్సెస్ మన రాయ్స్కి. అండ్ ఈ మ్యాచ్ చాలా మంచి మ్యాచ్ ఉండే, చాలా అంటే చాలా మంచి మ్యాచ్ ఉండే. స్ట్రీట్ ఫైట్లో మీకు తెలుసు ఇష్టం ఉన్నట్టు అంటే స్టీల్ చైర్ అవన్నీ యూజ్ చేసినారు. అండ్ అంతేకాదు ఇక ఫైనలీ ఈ మ్యాచ్లో గెలిచింది గౌరవ కాదు జేకబ్ ఫాటు ఈ మ్యాచ్లో గెలిచిండు. దాని తర్వాత అయినా సరే రాయ్స్కి పైన అటాక్ చేస్తూనే ఉంటాడు. అక్కడ ఆడమ్ పియర్స్ వీళ్ళందరూ వచ్చి ఆపుతుంటారు, ఆయన అటాక్ చేస్తుంటారు. సో అప్పుడే అక్కడ థీమ్ సాంగ్ ప్లే అయిపోయింది మన ఓటీసీ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ది. అండ్ రోమన్ రేన్స్ అక్కడ వచ్చి వి ద వన్ సైన్ చూపించిండు. అండ్ జేకబ్ ఫాటు రింగ్లోంచి వి ద వన్ సైన్ చూపించిండు. ఎందుకంటే సరే నువ్వు బాగానే రివెంజ్ తీసుకున్నావు అన్నట్టు అక్కడ రోమన్ రేన్స్ ఒక టైప్లో అదే సిగ్నల్ ఉండే. అండ్ అంతేకాదు దాని తర్వాత రోమన్ రేన్స్ అక్కడ బ్యాక్ స్టేజ్ గొరిల్లా పొజిషన్లో రాగానే అక్కడ రెమిస్టేరియో కలిసిండు. అండ్ అంటే AAA మేనేజర్ అంట రెమిస్టేరియో. సో దాని గురించి మాట్లాడిండు. అండ్ చెప్తాను అంటే రోమన్ రేన్స్ అండ్ రెమిస్టేరియో అంటే వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అంటే ఇప్పుడు ఏముంది, ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా, ఇంకేమైనా రూమర్స్ వస్తున్నాయి అవన్నీ చూసి నేను ఒకవేళ అంత మంచిగా ఉంటే ఈరోజు ఒక సెకండ్ వీడియో చేస్తాను. ఒకవేళ అంత మంచిగా ఉంటే చేస్తాను, ఎందుకంటే ఒక్కోసారి నేను అనుకోకుండా బిజీ అయిపోతున్నాను. సో ఒకవేళ అంత మంచి ఉంటే సెకండ్ వీడియో చేసి దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే సో బాస్ ఈ వీడియో ఎక్కడి వరకు ఉండే, ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ you want to do guys. Bye.